హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో గ్రామ సచివాలయాలు పట్టణ సచివాలయాలకు సంబంధించి పరీక్షా విధానం అనేది మనకు ఏ విధంగా ఉండబోతుంది, ఎన్ని మార్కులకు పరీక్ష అనేది కండక్ట్ అనేది చేస్తున్నారు, ఒకవేళ ఉద్యోగానికి సాధించినట్లయితే నెలకు వీరికి ఎంత శాలరీస్ అనేది ఇవ్వాలి అనే ఇన్ఫర్మేషన్ అయితే మనకు రావడం జరిగింది. 12 శాఖలకు సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి కూడా కేవలం మనకు 4 రోజుల్లోనే వచ్చేసే అవకాశం అయితే ఉన్నట్లుగా కూడా అప్డేట్ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఈ పోస్ట్ అన్నిటికీ కూడా 150 మార్కులకే క్వశ్చన్ పేపర్ అనేది రూపొందించి ఉన్నారు. అయితే చూడండి, పట్టణ సచివాలయానికి సంబంధించి మనకు ప్రాధాన్యత అనేది ఈ యొక్క సిలబస్ సంబంధించి వేరుగా ఉంటుంది. గ్రామ సచివాలయానికి సంబంధించి ఏవైతే వేకెన్సీస్ అయితే ఉంటాయో వాటికి సంబంధించి కూడా వేరుగా ఉండడం అయితే జరుగుతుంది అనమాట. అది కూడా మీకు చెప్తాను. 150 మార్కులకి క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. 2.5 అవర్స్ పాటు మనకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. ప్రతి ఈ యొక్క 12 శాఖలకు సంబంధించిన సిలబస్ ఏదైతే ఉందో అది మనకు వేరుగా అయితే మనకు ఉండబోతుంది అనమాట. ఆబ్జెక్టివ్ తరహాలో ఎగ్జామ్ పెడతారు. ఎవరికైతే ఎక్కువ మార్క్స్ అయితే వస్తాయో స్థానికతను బేస్ చేసుకొని ఆ యొక్క పోస్ట్ని భర్తీ చేస్తారంట. ఓకే, అంటే ఆ యొక్క ప్రాంతంలోని అభ్యర్థులకు మాత్రమే ఆ యొక్క వేకెన్సీస్ అనే భర్తీ అని చేస్తామని చెప్పి కూడా వీరికి తెలపడం జరిగింది. స్థానికులకే అధికంగా మనకు ప్రాధాన్యత ఇస్తూ ఈ యొక్క వేకెన్సీస్ని భర్తీ అనేది చేయబోతున్నారు. ఓకేనా, ముందుగా మనం గ్రామ సచివాలయానికి సంబంధించిన పరీక్ష అనేది ఏ విధంగా ఉండబోతుందంటే, గ్రామ సచివాలయానికి సంబంధించి పరీక్ష పేపర్ అనేది 150 మార్కులకి మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటుంది. ఓఎంఆర్ విధానంలో మనకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయాలని చెప్పి తెలుపుతున్నారన్నమాట. ఓకే, ఆఫ్లైన్ విధానంలో అయితే మనకు చూడండి, ఇందులో 75 మార్కులకి జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు అయితే వస్తాయి. జీకే నుంచి మనకు రావడం జరుగుతుంది. మిగిలిన 75 మార్క్స్ అనేవి మీరు ఏదైతే పోస్ట్కి దరఖాస్తు చేశారో ఆ యొక్క పోస్ట్ సంబంధించి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకు ఉంటుంది. అంటే 75 మార్కులకి జీకే ఉంటుంది. సో మరొక 75 మార్కులకి మనం ఏదైతే వేకెంట్కి సంబంధించి దరఖాస్తు చేస్తామో ఆ యొక్క పోస్ట్కి సంబంధించి వాటి మీద క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకు 150 మార్కుల క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. ఈ పోస్ట్ అన్నిటికీ కూడా మనకు వయో పరిమితి చూసినట్లయితే 18 నుంచి 42 ఏళ్ళు అనేది ఉండే అవకాశం అయితే ఉన్నట్లుగా సమాచారం. అయితే మరికొన్ని పోస్టులకు చూసినట్లయితే వయో పరిమితి తగ్గించే అవకాశం కూడా ఉంది. పోస్ట్ యొక్క ప్రాధాన్యతను బట్టి ఈ విధంగా ఉంటుందని చెప్పి అంటున్నారు. అయితే ఎస్సీ కానీ ఎస్టీ కానీ వికలాంగుల అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరికి మాత్రం వేరువేరుగా మనకు మినహాయింపు అనేది ఉంటుంది. ఓకే, అంటే మనకు సాధారణంగా ఎస్సీ ఎస్టీ వారికి సంబంధించి, బీసీకి సంబంధించి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి సంబంధించి మనం నోటిఫికేషన్స్లో పరిశీలన చేస్తాం కదా, మనకు 5 years అని 3 years అని అప్పర్ లిమిట్ ఇస్తారు కదా, అదే తరహాలో ఇలా కూడా మనకు ఒక వయో పరిమితికి సంబంధించి ఒక లిమిట్ అనేది ఇచ్చేసి వీరికి మినహాయింపు కూడా ఇచ్చే అవకాశం అయితే ఉన్నట్లు కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఓకే, ఈ విషయంలో మీరు టెన్షన్ అయితే అవ్వద్దు. ఇంకా తర్వాత మనకు వార్డు సచివాలయానికి సంబంధించిన ఎగ్జామ్ పేపర్ అనేది ఏ విధంగా ఉండబోతుందంటే, పరీక్ష మొత్తం 150 మార్కులకి అయితే కండక్ట్ చేస్తారు. అయితే 50 మార్కులు అనేది మనకు ఎంపిక చేసిన సిలబస్ అనేది ఉండబోతుంది. మరొక 50 మార్కులు అనేది వ్యక్తిత్వ సామర్థ్యం మీద క్వశ్చన్స్ అయితే ఉండబోతున్నాయి. మరొక 50 మార్కులు అనేది మనకు జనరల్ నాలెడ్జ్ మీద ఉండబోతుంది. అంటే జీకే మీద చూడండి, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీరు రెగ్యులర్గా ఫాలో అయినట్లయితే వీటికి సంబంధించి మనం చాలా వరకు సిలబస్ అయితే కవర్ అనేది చేసుకోవచ్చు. ఆ తర్వాత వ్యక్తిత్వ సామర్థ్యం మీద కూడా క్వశ్చన్స్ అయితే 50 క్వశ్చన్స్ అనేవి ఉండబోతున్నాయని చెప్పి అంటున్నారు. మరొక 50 ప్రశ్నలు అనేవి మనకు ఏదైతే సిలబస్ అయితే ఎంపిక చేసిన సిలబస్ అయితే ఉందో ఆ యొక్క సిలబస్ మీద క్వశ్చన్స్ అయితే వస్తాయని చెప్పి కూడా తెలపడం అయితే జరిగింది. ఓకేనా, ఒక్కొక్క క్వశ్చన్కి మనకు ఒక్కొక్క మార్క్ అయితే ఉండబోతుంది. ఓఎంఆర్ విధానంలోనే క్వశ్చన్ పేపర్ అనేది రూపొందించబోతున్నారన్నమాట. అంతేకాకుండా మనకు పక్కగా మనకు డ్రైన్లు కానీ, రహదారి నిర్మాణం, మరమ్మతులు వంటి విధులు ఏవైతే ఉంటాయో వీటికి బీటెక్ విద్యార్హత అనేది తీసుకుంటున్నారు. ఇటువంటి అభ్యర్థులకు వారు ఏదైతే స్టడీ అనేది కంప్లీట్ చేశారో వాటి నుంచే 50 క్వశ్చన్స్ అనేవి వస్తాయని చెప్పి అంటున్నారు. మిగిలిన 100 మార్కులు అనేవి చూసినట్లయితే వ్యక్తిత్వ సామర్థ్యం మీద, జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉండబోతున్నాయని చెప్పి అంటున్నారు. ఈ విధంగా మనకు 2.5 hours పాటు ఎగ్జామ్ అనేది ఉండబోతుంది. గ్రామ సచివాలయానికి సంబంధించి, పట్టణ సచివాలయానికి సంబంధించి కూడా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేటప్పుడు వేరువేరుగా మనకు సిలబస్ అనేది ఉండబోతుంది. అంతేకాకుండా మనకు ఈ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా వేరువేరుగా ఉండబోతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. జనరల్ నాలెడ్జ్ మీద మనం ఎక్కువగా ఫోకస్ అనేది చేయాలి. 3 to 4 daysలో మనకు నోటిఫికేషన్స్ అనేవి వస్తున్నాయి కాబట్టి ఆ యొక్క నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవ్వకముందే మన యొక్క జనరల్ నాలెడ్జ్ మీద మనం చదువుకున్న ఏదైతే స్టడీ అయితే ఉందో ఆ యొక్క స్టడీ మీద మనం ఒకసారి బుక్స్ని కనుక తిప్పినట్లయితే ఖచ్చితంగా మనకు యూస్ఫుల్ అయితే అవుతుందని చెప్పి మనకు అర్థమవుతుంది. రాత పరీక్ష అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు వచ్చిన మార్కులు బేస్ చేసుకొని ఆ యొక్క స్థానికతను కూడా పరిగణలోకి తీసుకొని ఆ యొక్క వేకెన్సీస్ని భర్తీ అని చేయబోతున్నారు. ఎటువంటి ఇంటర్వ్యూస్ కూడా ఏర్పాటు అనేది చేయరు అని చెప్పి తెలపడం జరిగింది. 18 నుంచి 42 ఏళ్ళు వయసు అనేది మనకు ఈ యొక్క వయో పరిమితిగా మనకు ఉండడం జరుగుతుంది. అంతేకాకుండా ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి అభ్యర్థుల తాలూకా కేటగిరీని కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఓకే, దాని తర్వాత మనం చూసినట్లయితే ఈ యొక్క గ్రామ సచివాలయ ఉద్యోగాల నియామకాలకు ప్రత్యేకంగా కమిటీ అనేది ఏర్పాటు అనేది చేయబోతున్నట్లు కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎవరైతే మనకు ఈ యొక్క జాబ్స్లో సెలెక్ట్ అయితే అవుతారో వారికి 2 years పాటు మనకు ప్రతి నెల కూడా 15,000 అనేది ప్రొఫెషనల్గా కూడా చెల్లిస్తామని చెప్పి కూడా తెలపడం అయితే జరిగింది. ఈ విధంగా మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. తర్వాత ఆఫ్టర్ 2 years తర్వాత వీరికి రెగ్యులర్ అనేది వారు చేసిన వర్క్ని పరిగణలోకి తీసుకొని వీరిని రెగ్యులర్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మనకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. 12 శాఖలకు సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి మరొక 3-4 రోజులు అయితే మనకు అఫీషియల్గా
రిలీజ్ అయితే అయిపోతాయని చెప్పి అప్డేట్ అయితే ఉంది. తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అని చెప్పి నేను అయితే ఆశిస్తున్నా. మరిన్ని ముఖ్యమైన అప్డేట్ వచ్చినట్టు మీకు అందిస్తూ ఉంటా. కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, 10 మంది కూడా షేర్ అనేది చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.